చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగ జరుపుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. కరీంనగర్ కోతిరాంపూర్ గిద్దే పెరుమాళ్ల స్వామివారి దేవాలయంలో దసరా సంబరాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శనానికి బారులు తీరారు. నగరం నలుమూలాల నుంచి వచ్చిన చిన్నారులు, మహిళలు, యువకులతో ఆలయ కిటకిటలాడింది. ఇక దసరా పండుగ పురస్కరించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన శమి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మాట్లాడుతూ బలహీన వర్గాల రిజర్వేషన్లపై స్పందించారు. ఇప్పటికే శాసనసభలో బీసీ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లు పొన్నం వెల్లడించారు. అయితే తెలంగాణ గవర్నర్ దానిని ఇంకా ఆమోదించలేదని, బిల్లు ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నామని స్పష్టం చేశారు. చెడుపై గెలుపుకు విజయానికి ప్రతీక విజయదశమి. ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభం జరగాలని దసరా పండుగ రోజున అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లాకు ప్రాముఖ్యమైనటువంటి ఆనాడు తొలి దేవాలయంగా ఇక్కడ గిద్దె పెరుమాళ్ల స్వామి ఆలయం ఇది. ఆలయ దర్శనం తర్వాత దసరా పండుగ పూట రెండు అంశాలను విజ్ఞప్తి చేస్తా ఉన్న తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో శాసనసభలో బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లుకు అందరూ మద్దతు ఇచ్చినారు, అన్ని రాజకీయ పార్టీలు. వారందరికీ ధన్యవాదాలు. తర్వాత అందరి ఏకాభిప్రాయంతో చట్టాలు చేసుకొని ఆనాడు తెలుసో తెలియకనో బలహీన వర్గాల పట్ల ఏం రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. కానీ 2018 ఒక చట్టం చేస్తే 50% లిమిట్ తోటి ఆ రోజు చట్టం చేస్తే దాన్ని మారుస్తూ 2.5 నెలల కింద ఆర్డినెన్స్ తెచ్చాము. దాని తదుపరి దాన్ని చట్టం కూడా చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది. ఏ కారణం చేతనో గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేము. వాస్తవంగా 2018 చట్టాన్ని ఆమోదించినట్టే ఇది కూడా. మేము అక్కడ కూడా రిజర్వేషన్ శాతం నా చట్టంలో పేర్కొంది. 50% క్యాబ్ను ఎత్తులు వేస్తూ పేర్కొన్నటువంటి ఆ చట్టము, ఆ బిల్లును ఆమోదించాల్సిన పరిస్థితి.